ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో ఏపీ డిఎస్సి గురించి. సో ఏపీలో 2 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్ రాబోతున్నాయి. టెట్ కమ్ డిఎస్సి ఒకటి, సెపరేట్ డిఎస్సి ఒకటి. మరి ఇలా చేస్తే ఇది సాధ్యమేనా అంటే టెట్ రాసిన వాళ్ళేమో 150 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మరి డిఎస్సికి ఎన్ని మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి టెట్ లేని వాళ్ళకి? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా వివరించారు. టెట్ లేకుండా డిఎస్సి రాసుకోవచ్చు అని చెప్పేసి. తర్వాత ఏమైనా డిఎస్సికి అంటే అన్ట్రైన్ డిఎస్సి నిర్వహిస్తారా? మరి ఇలా అయితే ఇంటర్మీడియట్ హోల్డర్స్ కూడా అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చిన్న చిన్న సమస్యలు రాకుండా విద్యాశాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆ విషయం తెలియజేయడానికి అందరికీ, నిరుద్యోగ మిత్రులందరికీ ఈ విషయం కన్ఫామ్గా తెలియడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి చిన్నగా మనం షార్ట్ కట్లో డిస్కస్ చేసి చూద్దాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇప్పటికే మొత్తానికి ఏపీలో 16,347 ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, భాషా పండితులు డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులతో టోటల్గా గ్రాండ్ టోటల్ 16,347 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీన్ని మెగా డిఎస్సిగా మార్చారు కూడా. ఓకే, అయితే టెట్ రాయని వాళ్ళు చాలామంది విద్యాశాఖ మంత్రితో విజ్ఞప్తి చేసి మేరకు విద్యాశాఖ మంత్రి ఏమని ప్రకటించారంటే టెట్ లేకున్నా డిఎస్సి రాసుకోవచ్చని చెప్పి స్పష్టం చేశారు. ఒకటి, అలా చేయడం వల్ల 2 విధాలుగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి వస్తుంది. టెట్ కమ్ డిఎస్సి ఒకటి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిఎస్సి ఒకటి. పోస్టులు మాత్రం అవే. మరి ఇలాంటప్పుడు నిరుద్యోగుల్లో కాస్త విభేదాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో టెట్ కమ్ డిఎస్సి అన్న కండక్ట్ చేయాలి, లేదా టెట్ లేని వాళ్ళకు ఛాన్స్ కల్పించకుండా డైరెక్ట్గా డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తేనే బాగుంటుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్స్ కావచ్చు. ఎందుకంటే 100 మార్క్స్కి 80 మార్క్స్కి ఏమో నాకు డైరెక్ట్ డిఎస్సి ఉంటుంది. టెట్ ఉన్న వాళ్ళకు వన్స్ క్వాలిఫై అయితే టెట్ లైఫ్ లాంగ్. తర్వాత టెట్ లేని వాళ్ళు డిఎస్సి రాయాలంటే టెట్ కమ్ డిఎస్సి నిర్వహించాలి. వాళ్ళకి వేరే పేపర్ ఉంటుంది. ఇక వాళ్ళకి 20 మార్క్స్కే ఇక టెట్ క్వశ్చన్ అడగాల అనేటువంటి వాళ్ళకంతా తక్కువ మార్క్స్తో ఎలా క్వాలిఫై అర్హత ఇస్తారని చెప్పేసి ఇప్పటికే టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు అడుగుతారు. ఓకే, సో ఇలాంటి సమస్యలు ఏవి కూడా తలెత్తకుండా ఉండాలంటే విద్యాశాఖ కూడా కాస్త అప్డేటెడ్గా ఉంటూ నిరుద్యోగులకు కాస్త అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఈ నోటిఫికేషన్ని అప్లికేషన్ దరఖాస్తు ప్రక్రియ మనకు జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంతలోపే అప్డేట్ ఇన్ఫర్మేషన్ విద్యాశాఖ తెలియజేయాలి. అండ్ నిరుద్యోగులారా మీ విషయంలో కూడా ఎక్కడున్నా మిస్టేక్ జరిగినా, విద్యాశాఖ నుంచి ఏదైనా క్లారిటీ రాకపోయినా, డిఎస్సి పైన మీకు ఏదన్నా సందేహాలున్నా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. మరి ఇలా జరిగితే కొంచెం నిరుద్యోగుల్లో కొంచెం గందరగోళం నెలకొంటుంది. కాబట్టి ఇలా జరగకుండా ఈ మెగా డిఎస్సి ఏదైతే ఉందో అందరికీ సమన్యాయం జరిగేలా, అందరికీ సమానత్వంగా చూసే విధంగా, నిరుద్యోగుల్లో ఎక్కడ కూడా వివాదాలు లేకుండా ఎగ్జామ్ కూడా పారదర్శకంగా జరిగే విధంగా విద్యాశాఖ చర్యలు చేపట్టాలి. ఓకే, తర్వాత ఈ డిఎస్సి సిలబస్ గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేస్తానండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.